హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్లీ మామ్ ఛానల్. బాగున్నారండి? ఈరోజు వంటకు వచ్చేసి నేను కొత్తిమీర పచ్చడి, టమాటాలు పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి, అలాగే పాలకూర పప్పు, చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం కొబ్బరి కారం వేసి అన్నట్టుగా అనుకుంటున్నానండి. రోజు ఇదొక మనకి ఆడవాళ్ళకి ఇదొక సమస్య అండి. ఏం కూర చేయాలా, ఈ పూట ఏం కూర చేయాలా, ఏం టిఫిన్ చేయాలా అనేది ఒక సమస్యలాగా మనకు ఆలోచిస్తూ ఉంటాము. ఇక చిక్కుడుకాయలన్నీ ఒలిచి పెట్టుకున్నాను, కడిగేసి కొంచెం ఉప్పు నీళ్ళు వేసి ఉడికించేసుకుంటాను. అలాగే పాలకూర పప్పు కోసం కొంచెం కందిపప్పు కడుగుతున్నాను. ఒక 2 కప్పులు కందిపప్పు వేశాను. ఈ పప్పు అనేది ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకుంటే చాలా మంచిదంటండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయంట. లేకపోతే మనకి అప్పటికప్పుడు కావాలనుకుంటే కొంచెం వేయించేసుకొని కడుక్కోండి. అలాగే కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిర్చి కడిగేసుకొని వేయించుకుందాము. కొంచెం ఆయిల్ వేసి కడిగేసుకొని కొత్తిమీర సన్నగా తరుక్కొని టమాటాలు కట్ చేసుకొని, పచ్చిమిర్చి అనేది నేను ఎక్కువ వేయనండి, ఒక 3 4 వేసి వేయించేస్తాను. అంటే కారం ఎక్కువ తినలేము కదా అన్నట్టుగా, మా పిల్లలు తినరు అన్నట్టుగా నేను ఎక్కువ వేయను. పచ్చిమిర్చి అనేది మీరు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా టమాటాలు మూతుల కాడ కట్ చేసేయాలంటండి, తీసేస్తే మంచిదని చెప్తున్నారు. కొంచెం కట్ చేసి ఆయిల్ వేసి వేయించేసుకున్నాను. నెక్స్ట్ పాలకూర అనేది బాగా ఒలిచేసుకొని కడిగేసి పెట్టుకున్నాను, పప్పులో వేద్దామన్నట్టుగా. పాలకూర సన్నగా తరుక్కొని ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కారం, కొంచెం చింతపండు ఎక్కువ వేయద్దు, పులుపుగా ఉంటుంది మన పప్పు. మన నిమ్మకాయ సైజ్ అంతలో కొంచెం ఇంకా సగమే వేయండి. అంతే. టమాటాలు వేయకండి, నేనైతే వేయట్లేదు. ఇష్టమున్న వాళ్ళు వేసుకోమని, నేనైతే వేయను. తినకూడదు చేసుకున్నాము టమాటాలు అన్నట్టుగా నేను వేయట్లేదు. ఇంకా ఎన్ని వేసి పప్పు కుక్కర్లో వేసి ఉడికించేసుకున్నాము. 5 విజిల్స్ అయితే ఉడికిపోతుంది. చింతపండు కొంచెం వేసేసి ఇలా మూత పెట్టేసుకొని ఉడికించేసుకున్నాము. మనం వేయించుకున్నాం కదా పచ్చడి కోసం, ఇది ఒకటి తీసుకున్నానండి ఆన్లైన్లో. మన మిక్సీలో నాకు మొత్తం గుజ్జుగా అసలు నాకు చట్నీ మిక్సీలో వేయబుద్ధి కావట్లేదు. ఇలా దీంట్లో వేస్తే మనం రోట్లో రుబ్బుకున్నట్టు కచ్చా పచ్చగా బాగా వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తాను ఇలా వేసుకోవాలనేది. లోపల బ్లేడ్ ఉంటుందండి, ఆ బ్లేడ్ పెట్టేసి పైన మూత పెట్టేసి ఇలా మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఈజీగా అయిపోతుంది. ఈ మధ్య నేను ఇదే యూజ్ చేస్తున్నానండి చెట్లకి. కొత్తిమీర కానీ, పుదీనా కానీ, టమాటా చట్నీలకి నేను ఇదే యూజ్ చేస్తున్నాను. తెల్లగడ్డ అనేది పైన 4 రెబ్బలు పైన పొట్టు తీసేసి, ఉల్లిపాయ, చింతపండు, కొంచెం జీలకర్ర, మనం వేయించుకున్నవన్నీ వేసేసి కొంచెం ఉప్పు వేసేసి నూరేసుకున్నాము. ఇంకా తెల్లగడ్డ అన్నీ లేదు, 4 రెబ్బలు వేసాను. ఇట్లా పెట్టేసుకొని బాగా ప్రెస్ చేసుకుంటే మనం రోట్లో రుబ్బుకున్నట్టే వచ్చేస్తుంది. బాగా ప్రెస్ చేయాలండి. ఇంత అద్భుతమైన స్వయంభూ నరసింహస్వామి టెంపుల్కి మనం వచ్చేసాం. కొత్తిమీర, టమాటా చట్నీ స్వామి వీరులు అంతా ఇంత కాదు, ఈ గుడి 800 సంవత్సరాల క్రితం కచ్చా పచ్చగా ఇది గిన్నెలో తీసేసుకున్నాను. ఒక మాల వస్తుంది, తపస్సు చేస్తుంది. కాబట్టి చతుర్భుజ తపస్సు ఆంజనేయ స్వామి
చిక్కుడుకాయ ఉడకబెట్టేసుకున్నాం కదా, ఆ నీళ్ళు వార్చుకొని తాలింపు పెట్టేసుకుందాము. ఇందులో కొంచెం కొబ్బరి కారం నూరుకోవాలి కదా, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి ఒక 5-6, ఎక్కువ కావాలంటే ఒక 2-3 ఎక్కువ వేసుకోండి. తెల్లగడ్డ వేసి కారం పెట్టేసుకున్నాము మిక్సీలోకి. అలాగే తాలింపులోకి తాలింపు గింజలు, కరివేపాకు, తెల్లగడ్డ 4 రెబ్బలు, ఎండుమిర్చి 2 తీసుకున్నాను. పప్పు తాలింపులోకి ఇది మనం ఇందాక చట్నీ నూరుకున్నాం కదా, అది కడిగేసి పక్కన పెట్టేద్దాము. బ్లేడ్ అనేది భలే షార్ప్గా ఉందండి, మరి పిల్లలు ఇటు ఎందుకులే అని కడిగి పక్కకు పెట్టేద్దాం అన్నట్టు కడిగేసాను. పప్పు ఉడికిపోయింది, కుక్కర్లో పెట్టాను కదా, 5 విజిల్స్కి ఉడికిపోయింది పప్పు మెత్తగా. నేను కొంచెం సాల్ట్ వేసి పప్పు గుత్తితోటి రుబ్బుకొని పక్కన పెట్టేసుకున్నాము. పప్పు తాలింపుకి ఇట్లా తాలింపు వేసుకుందాము. తాలింపు కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్, తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లగడ్డ కొంచెం కచ్చా పచ్చగా దంచుకొని తెల్లగడ్డ వేసుకొని ఇట్లా మెత్తగా అట్లా 4 రూపాయలకి దంచుకొని వేసేసుకొని బాగా వేయించుకొని కొంచెము ఇంగు వేసుకుందాము. ఇంగు వేసేసి మనం రుబ్బి పెట్టుకున్నాం కదా పప్పు, మెత్తగా రుబ్బి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసేద్దాము. నా స్టైల్లో నేను చేస్తున్నానండి, మీరు ఎలా చేస్తారో నాకు కొంచెం కామెంట్స్ రూపంలో పెట్టండి. నేనైతే ఇలా చేస్తాను. పాలకూర పప్పు త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక నేను ఇంట్లో కొత్తిమీర అని వేరే ఏమి వేయను, కరివేపాకు వేసి తీసుకుంటాను. చేయాల్సిన అవసరం లేదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పాలకూర పప్పు రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇది చిక్కుడుకాయ వేపుడికి కొబ్బరి కారం నూరి పెట్టేసుకున్నాను మిక్సీలో. తాలింపు వేసుకొని కొంచెం ఆయిల్, తాలింపు గింజలు, కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయలు వేసేసి ఒక 5 మినిట్స్ బాగా వేయించేసి మనం మిక్సీ పట్టినటువంటి కొబ్బరి కారాన్ని కూడా వేసేసుకోవాలి. ఉప్పు మనం ఉడికేటప్పుడు వేసుకుంటాం కదండి, చూసుకోవాలి. సరిపోతే ఓకే, లేకపోతే కొంచెం వేసుకోండి. నాకైతే సరిపోయింది. సాల్ట్ అనేది వేయను నేను ఇప్పుడు. ఇట్లా కొంచెం వేయించుకొని పసుపు వేసి మనం కారం నూరి పెట్టుకున్నాం కదా, అది వేసి వేయించేసేయండి. 5 మినిట్స్ బాగా వేయించినాక తీసేసేయండి, అంతే. చిక్కుడుకాయ కొబ్బరి కారం ఫ్రై రెడీ అయిపోతుంది. అంతేనండి, చిక్కుడుకాయ ఫ్రై, కొబ్బరి కారం, కొత్తిమీర పచ్చడి, టమాటా పచ్చడి. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఈ పచ్చడి అయితే, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ వచ్చి పాలకూర పప్పు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. బాయ్.